సౌత్ కొరియాలోని క్లబ్స్లోకి, షాపింగ్ మాల్స్ అండ్ రెస్టారెంట్స్లోకి ఇండియన్స్ రావడానికి అనుమతి లేదు. ఇలాంటి బోర్డ్స్ ఇప్పుడు సౌత్ కొరియాలోని మాల్స్, క్లబ్స్ అండ్ రెస్టారెంట్ల బయట ఈ బోర్డ్స్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో తెలుసుకుందాం. మన ఇండియన్స్కి సౌత్ కొరియాని ఎక్స్ప్లోర్ చేయాలని లేదా అక్కడ సెటిల్ అవ్వాలని సౌత్ కొరియా వెళ్తుంటారు. లేదా అక్కడ కొరియన్ డ్రామాస్ నచ్చి ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలనుకుంటారు. లేదా అక్కడ పని చేయాలని వెళ్ళాలనుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే, మన ఇండియన్స్ లేదా పాకిస్తాన్స్ అక్కడ ఉన్న షాపింగ్ మాల్స్లోని క్లాత్స్ని టచ్ చేస్తే సౌత్ కొరియన్స్ ఆ క్లాత్స్కి డస్ట్ అంటింది అని తుడిపేస్తున్నారు. మన ఇండియన్స్ టచ్ చేస్తే దానినే డస్ట్ లెక్క చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్ సౌత్ కొరియాలో ఉన్న మన ఇండియన్ అమ్మాయికి జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ రాజ్ అనే వ్యక్తికి కూడా జరిగింది. అతను మన ఇండియా నుంచి సౌత్ కొరియా వెళ్ళి సెటిల్ అయ్యాడు. అతని ఫ్రెండ్స్ మన ఇండియాలోని ఢిల్లీ నుంచి కొరియాకి వెళ్ళారు. వాళ్ళందరూ కలిసి క్లబ్కి వెళ్దాం అనుకున్నారు. వాళ్ళందరూ కలిసి ఒక క్లబ్కి వెళ్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ మ్యాన్ మీకు అలో లేదని చెప్పాడు. ఎందుకు అలో లేదని అడిగితే మీకు అలో లేదని చెప్పాడు. సరే, ఈ క్లబ్ కాకపోతే వేరే క్లబ్లోకి వెళ్తే అక్కడ ఉన్న అతను కూడా అలో లేదని చెప్పాడు. ఇంకా వేరే ప్లేస్లోకి వెళ్దామంటే అక్కడ డైరెక్ట్గా బోర్డే పెట్టారు, ఇండియన్స్కి అలో లేదని. ఇవనే కాదు, ఒక సర్వే ప్రకారం సౌత్ కొరియాలో ఉండే ప్రతి 10 మంది ఫారినర్స్లో 7 మంది ఇలాంటి సిచ్యువేషన్ ఆర్ రేసిజం ఫేస్ చేస్తున్నారు. దీన్ని గవర్నమెంట్ పట్టించుకోదా అంటే 2016లో ఒక ఎంపీ యాంటీ డిస్క్రిమినేషన్ పై ఒక రూల్ తీసుకురావాలని చాలా ట్రై చేశాడు. అక్కడ గవర్నమెంట్ ఈ రూల్ని యాక్సెప్ట్ చేసింది. కానీ ఇది కొంతకాలానికే ఆపివేశారు. ఎందుకంటే అక్కడి ప్రజలు దీన్ని రద్దు చేయాలని ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దీన్ని ఆపివేయాలని చెప్పింది. అక్కడి గవర్నమెంట్ ఈ యాంటీ డిస్క్రిమినేషన్ని క్యాన్సిల్ చేసింది. సౌత్ కొరియాలోనే కాదు, మన ఇండియాలోని ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో ఉన్న కియా మ్యానుఫ్యాక్చరింగ్ చుట్టుపక్కల 15 to 20 రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న రెస్టారెంట్స్లోకి ఇండియన్స్ని అలో చేయరు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఇండియన్స్ ఉండరు. నేపాలీస్ అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, సౌత్ కొరియా లిటరసీ రేట్ 98.8%. అక్కడి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ కార్గోస్లో పనిచేయడానికి ఇష్టపడరు. ఇలాంటి జాబ్స్ చేయడానికి కొరియా ఇండియాతో ఒక ఒప్పందం చేసుకుంది. మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ కార్గోస్ హ్యాండిలింగ్ ఇలాంటి పనులు చేయడానికి ఇండియాతో అగ్రిమెంట్ చేసుకుంది. ఇలాంటి పనులు అక్కడ ఉన్న ఇండియన్స్ చేయడంతో అందుకే అక్కడ ఉన్న ఇండియన్స్ని ఇలా చూస్తున్నారు కావచ్చు. అండ్ వాళ్ళ స్కిన్ టోన్కి ఇండియన్స్ స్కిన్ టోన్కి డిఫరెన్స్ ఉందని అలా చూస్తున్నారు. 900 కంపెనీస్ పైన ఒక ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేస్తే ఇందులో 60% కంపెనీస్లో జాబ్ చేయాలంటే అందంగా ఉండవలసిందే అని తెలిసింది.